ఒక్కొక్క లాంగ్వేజ్‌లో టైటిల్ స్టాంప్ అలా పడుతూ ఉంటే, ఇలాంటి సినిమాలు రా పాన్ ఇండియా చూడాలి. పోతారు, మొత్తం పోతారు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోలన్నీ చూపిస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్. అసలు నీ వీడియోస్ ని ఎందుకు చూడాలంటారా? ఖాళీగానే పడున్నావు బ్రో, చూడు. ఖాళీ లేకపోతే ఫ్రీ అయ్యాక చూడు. మొత్తానికి చూడు. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ అదిరిపోయింది. చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే హీరోకి కోపం ఎక్కువ, విలన్ కి తెక్కెక్కువ. హీరో చిన్న వయసు నుంచే చాలా కోపం చూపిస్తున్నాడని వాళ్ళ అమ్మ హీరోకి ఒక మాట చెప్తుంది. నువ్వు ఇంత కోపం చూపిస్తున్నావు కదా, వారమంతా నీ కోపాన్ని అణిచిపెట్టుకొని ఒక్కరోజు మాత్రమే నీ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయని చెప్తుంది అనమాట. సో దేర్ ఇట్ జస్టిఫైస్ ద టైటిల్ సరిపోదా శనివారం. ఓన్లీ సాటర్డేస్ మాత్రమే మన హీరో తన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ట్రైలర్ ఓపెన్ చేస్తే ఒక పిల్లోడు గోడ మీద ఏదో రాస్తూ ఉంటాడు. రాస్తూ ఒక డైలాగ్ చెప్తాడు. నార్మల్గా బయట పిల్లలు ఎవరు అలా డైలాగులు చెప్పరు. సో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ ఎస్జే సూర్య గారి ఎంట్రీ. ట్రైలర్ లో ఏదైతే ఎంట్రీ సీన్ చూపించారో మూవీలో కూడా అదే ఎంట్రీ సీన్ ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. అసలు ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. బయట ఇంటర్వ్యూల్లో ఆయన చూస్తే ఈయన ఎంత పెద్ద యాక్టరా, ఇంత బాగా యాక్టింగ్ చేస్తాడా అని మనకు అనిపిస్తుంది. కానీ మూవీలో మాత్రం చింపేశారు, అంతే చింపేశారు. ఈ మూవీకి ఈయన క్యారెక్టరే హైలైట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. ట్రైలర్ లో స్టోరీ ఏంటంటే విలన్ మన ఎస్జే సూర్య గారు సోకులపాలెం అనే ఊర్లో జనాల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మన హీరో నాని గారి ఎంట్రీ ఉంటుందన్నమాట. సో అది మాత్రం ఎక్సలెంట్ గా చూపించారు. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి కోపం వచ్చిందంటే ఎదుటి వ్యక్తి ఎవరు ఏంటి అని చూసుకోడు, దూసుకెళ్ళిపోవడమే. అదే మన హీరో క్యారెక్టర్ ఈ సినిమాలో. నాని గారి గురించి కొత్తగా చెప్పాలంటారా? ఎన్ని సినిమాస్ నుంచి చూస్తున్నాం, సింప్లీ సూపర్గా చేశారు. నాని గారు శ్యామ్ సింగారాయ్ సినిమా ఆడియో లాంచ్ లో ఒక మాట చెప్పారండి, చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఇప్పుడు అందరికీ నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనిపిస్తుంది, ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తారు ఒక పెద్ద గోడ కనిపిస్తుంది, స్ట్రాంగ్ సాలిడ్ గోడ అని చెప్పారు. అది మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పారండి. ఎందుకంటే ఆయన పేర్చిన ఇటుకలన్నీ చాలా సాలిడ్ స్ట్రాంగ్ గోడలా కనిపిస్తుంది. అది ఇంకా పెద్ద గోడ అవ్వాలని కోరుకుందాం. హీరోయిన్ కి ఎక్కువ స్పేస్ ఇవ్వలేదనిపించింది ట్రైలర్ లో. మూవీలో స్పేస్ ఎక్కువ ఉంటే బాగుంటది. ఎందుకంటే హీరోయిన్ కొంచెం అందంగా ఉంటది కాబట్టి ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది. ఈ విలన్ చేసే పనులకి కోపం వచ్చిన హీరో ఆ విలన్ ని ఎలా ఎదుర్కొని ఆ సోకుల పాలన జనాల్ని ఎలా కాపాడాడు అనేదే స్టోరీ అయి ఉంటదని నేను అనుకుంటున్నాను. సో మాక్సిమం స్టోరీ అదే ఉండొచ్చు. ఇంకా మూవీ కాస్టింగ్ విషయానికి వస్తే చాలా పెద్ద కాస్టే ఉన్నారండి. మన నాని గారిని, ప్రియాంక మోహన్ గారిని పక్కన పెట్టేస్తే ఎస్జే సూర్య గారు, సాయి కుమార్ గారు, సుధాకర్ గారు, మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్ గారు, హర్షవర్ధన్ గారు, సుప్రీత్ రెడ్డి గారు, అజయ్ గారు, ఇలా చాలా మందే క్యాస్ట్ ఉన్నారు. క్యాస్ట్ అందరినీ చాలా బాగానే వాడుకున్నట్టు అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. సినిమాటోగ్రఫీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, విజువల్లీ చాలా అపీలింగ్గా ఉంది. ఎస్పెషల్లీ ఈ సీన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశారు. సింప్లీ సూపర్బ్ గా ఉంది. జేక్స్ బిజాయ్ గారు కింగ్ ఆఫ్ కొత్త, టాక్సీ వాలా, అయ్యప్పనం కోశ్యం, పక్కా కమర్షియల్, ఈ మూవీస్ అన్నిటికీ ఈయనే మ్యూజిక్ ఇచ్చారు. కానీ ఈయన ఎవరని ఎవరికి తెలీదు. అన్ని మూవీస్ కి రాని పేరు ఈ ఒక్క మూవీతోనే తెచ్చుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో 100% సీన్స్ ని ఎలివేట్ చేశారు. ట్రైలర్ లో ప్లే అయ్యేది ఫుల్ లెంత్ సాంగే అనుకుంటాను. తొందరగా ఆ సాంగ్ రిలీజ్ చేస్తే వినేద్దాం. ఎందుకో ఈ మూవీ కొంచెం కేజీఎఫ్ టెంప్లెట్ లో ఉందేమో అని అనిపిస్తుంది. అమ్మకి ఇచ్చిన మాట, అక్కడ నరాచి, ఇక్కడ సోకులపాలెం, అక్కడ గరుడ, ఇక్కడ ఐపీఎస్ దయానంద్. అక్కడ గరుడ జనాలను టార్చర్ చేస్తే ఇక్కడ ఐపీఎస్ దయానంద్ జనాల్ని టార్చర్ చేస్తాడు. అక్కడ గరుడని చంపి జనాల్ని కాపాడితే ప్యూర్లీ ఫర్ సెల్ఫిష్ రీజన్స్ అనుకోండి, ఇక్కడ ఐపీఎస్ దయానంద్ ని చంపి జనాల్ని కాపాడతాడు. హీరో మోటివ్ ఏంటని మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఓన్లీ కోపం వచ్చి చంపేశాడా, లేకపోతే స్పెషల్ గా మోటివ్ ఏదైనా ఉందా అనేది మూవీలోనే తెలుసుకోవాలి.
ఇది ఫోక్స్ మన సరిపోదా శనివారం ట్రైలర్ రివ్యూ. ట్రైలర్ అయితే నాకు బీభత్సంగా నచ్చేసింది. వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్ అనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 29th. ట్రైలర్ లాస్ట్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ లో టైటిల్ స్టాంప్ అలా పడుతూ ఉంటే ఇలాంటి సినిమాలు రా పాన్ ఇండియా చూడాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు కదా మనం అందరికీ చూపించాల్సింది అని బాగా అనిపించింది. ఆ లాంగ్వేజ్ టైటిల్స్ పడుతుంటే గూస్ బంప్స్ వచ్చేసినాయి. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఇదేదో ఫోన్ లోనో చిన్న ల్యాప్టాప్ లోనో చూస్తే కుదరదు. మంచి హెడ్సెట్ పెట్టుకొని ఫుల్ సౌండ్ లో ట్రైలర్ ని 4K లో ప్లే చేసి చూడండి. గూస్ బంప్స్ రాకపోతే ఏం చేస్తారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మూవీస్ పాన్ ఇండియా రిలీజ్ చేస్తే ఓకే. అప్పల్ సినిమాలు కొన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఏ అప్పల్ గురించి మాట్లాడుతున్నానో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు తెలిస్తే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.